ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అరసివిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్లు తెలిపారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక వార్తల వివరాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6వ తేదీన హైకోర్టు జడ్జిల బృందం కర్నూలులో పర్యటించనుందని చెప్పారు. కర్నూలు దిన్నెదేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు. అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి వివరిస్తూ, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండుగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్ గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ తో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. మంచి ప్రోగ్రామ్స్ తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకుని చేశాం. ఆరోగ్య సమస్యలపై ముందుగానే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్నం మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన యునైటెడ్ బై యూనిక్ వాగ్దాన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, వైద్య పరీక్షలకు సంబంధించి నూతన ఆవిష్కరణలు జరిగాయని తెలిపారు. రోగ నిర్ధారణలో సాంకేతికతతో పాటు కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రమేష్ బాబు చెప్పారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రాథమిక ఆసుపత్రుల్లో బ్రాడ్బాండ్ అనుసంధానం, టెలిమెడిసిన్, మౌలిక సదుపాయాల విస్తరణ, కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందించేందుకు దోహదపడుతుందన్నారు. దేశంలో మెడికల్ పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని రమేష్ బాబు తెలుపుతూ, ఏఐ టెక్నాలజీలో పేషెంట్ వర్క్ ఫ్లోస్, కార్డియాలజీలో సెగ్మెంటేషన్, ఏఐ ఈసీజీతో ఈ ఏజ్ ఎంత, ఎన్నాళ్ళు బతుకుతాడు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎంఆర్ఐలో సెగ్మెంటేషన్, న్యూక్లియర్ మెడిసిన్ లోను అన్నిట్లో కూడా ఏఐ వచ్చేసింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇస్ ది హోలీ గ్రెయిల్. జబ్బు ఉందా లేదా, ఉంటే దీనికి ఏం చేయాలి అనే దాంట్లో కొంత సమాచారం వచ్చేసింది. దాన్ని అన్వయించుకుంటే కొన్ని లైవ్స్ సేవ్ అవుతాయి. డెఫినెట్ గా 80% ఆఫ్ ది డెత్స్ ఆర్ ప్రివెంటబుల్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా, గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం పీజీఆర్ఎస్ను తాత్కాలికంగా రద్దు చేశామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏలూరు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ వికసిత భారత్ దిశగా దేశం అభివృద్ధి వైపు పయనింపజేసేదిలా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు విద్యారంగం, అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు, మధ్యతరగతి ఇలా అన్ని వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఆక్వా రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి అభివృద్ధి దిశగా వెళ్లడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని ఆక్వా రైతు కీర్తి వెంకటరాం ప్రసాద్ పేర్కొంటూ, ఈ దేశ బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పాలి. 12 లక్షల వరకు ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదని చెప్పడం చాలా అభినందనీయం. 3 లక్షలు ఉన్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు యోజన 5 లక్షల వరకు పెంచి 2 లక్షల వరకు ఏ విధమైన గ్యారంటీ లేకుండా లోన్ ఇచ్చే విధంగా తర్ఫీ చేసి పెట్టారు. మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి వలలు వేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగ విధంగా రూపొందించారు. రానున్న రోజుల్లో రొయ్యల మేతలు తగ్గుముఖం బట్టి ఆక్వా పరిపుష్టంగా ఉండడానికి పూర్తిగా అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చిత్తడి నేలలు పోషిస్తున్న పాత్రను తెలియజేయటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ లేదా ఏడాదిలో ఎక్కువ కాలం నీరు నిలిచి ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలలని అంటారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 1997 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి చిత్తడి నేలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలో ప్రధానమైన చిత్తడి నేలల్ని సంరక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటనలో వాటి ప్రాధాన్యాన్ని వివరించారు. విలువైన పర్యావరణ వ్యవస్థల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి మేడా వెంకటరావు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగువ ట్రోప ఆవరణంలో ఈశాన్య గాలులు మరి ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. పొగమంచు కురిసే సమయాల్లో వాహన సోదకులు తమ ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించటమైనది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ నియమితులయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అరిసివిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.